పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల కింద ఆర్థిక సాయం ఈ నెల 13న రైతు సోదరుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. వివరాలను తెనాలి మండల వ్యవసాయాధికారి సుధీర్ కుమార్ తెలియజేశారు. పీఎం కిసాన్ 22వ విడత అన్నదాత సుఖీభవ పథకం ఈ సంవత్సరం 3వ విడత ఆర్థిక సాయం ఈ నెల 13వ తేదీన ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారని తెనాలి మండల వ్యవసాయాధికారి సుధీర్ కుమార్ చెప్పారు. రెండూ కలిపి ఒక్కో రైతుకు 6,000 చొప్పున జమ కానున్నాయని తెలిపారు. తెనాలి మండలంలో 6,375 మంది రైతులకు ఈ పథకాల కింద లబ్ధి కలుగుతుందని చెప్పారు. వీటికి సంబంధించి పెండింగ్లో ఉన్న రైతు సోదరుల వివరాలను రివొకేషన్ కోసం పంపామని అవి వచ్చాక వారు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. మెయిన్గా మనకి ఏంటంటే పీఎం కిసాన్ సంబంధించి 22వ విడత రేపు 13వ తేదీన పీఎం గారు, అదేవిధంగా పీఎం కిసాను అన్నదాత సుఖీభవ రెండు కలిపి రేపు 13వ తేదీన మనకి లాంచ్ చేస్తున్నారు. పీఎం కిసాన్ అయితే 22వ విడత అండి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ సంబంధించి 3వ విడత, ఈ సంవత్సరం 3వ విడత కలిపి రెండు కలిపి 6,000 అమౌంట్ని రేపు 13వ తేదీన హానరబుల్ పీఎం గారు అదేవిధంగా సీఎం గారు కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరికీ ఈ యొక్క పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఏదైతే మనం ఇంకా ఎవరన్నా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సంబంధించి పెండింగ్ ఉన్న వాళ్ళు మాకు కొంతమంది వచ్చినాయండి. అవన్నీ కూడా మేము రివొకేషన్కి పంపించాం. ఒక 98 మెంబర్స్ దాకా కూడా పీఎం కిసాన్ సంబంధించి మనకి రివొకేషన్కి మన పైన పంపించడం జరిగింది. రివొకేషన్ చేసుకున్న తర్వాత కూడా రైతు సోదరులందరూ కూడా ఈకేవైసీ చేసుకున్న మరొకసారి ఈకేవైసీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే ఈ పీఎం కిసాన్ మనకి అవుతుందండి. మనకి సుమారుగా ఏంటంటే మనకి ఇప్పుడు రేపు 22వ విడత అన్నదాత సుఖీభవ కానీ పీఎం కిసాన్ రెండు కలిపి మనకి ఇప్పుడు తెనాలి మండలానికి సంబంధించి 6,375 మంది రైతు సోదరులకి 13వ తేదీన మనకి పడే అమౌంట్ అండి 6,000 రూపాయలు. అన్నదాత సుఖీభవ సంబంధించి 4,000, పీఎం కిసాన్ సంబంధించి 2,000, రెండు కలిపి 6,000 రూపాయలు మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటి రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.